జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది. గురుగ్రహం ప్రతి 18 నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా గౌరవం, హోదాను కూడా కల్పిస్తాడు. అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు. ఇక గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు. అయితే 2024లో దేవగురువైన బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మే 1, 2024 మధ్యాహ్నం 12:59 గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత జూన్ 12 రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు. అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ 9న తిరోగమనంలోకి వెళ్ళి ఫిబ్రవరి 4, 2025 వరకు స్థిరంగా ఉంటాడు. దీని తర్వాత ఫిబ్రవరి 4 వక్రనివర్తికి చేరుకుంటుంది. అయితే మే 14 అంటే రాత్రి 10:36 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇక వృషభ రాశిలోకి మారడం వలన మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెప్తారు. ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది. మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ 12వ ఇంటికి కూడా అధిపతి గురుగ్రహమే. మరియు వృషభ రాశిలోని గురు సంచారం మీపై అదనపు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే 9వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 2వ ఇంటి నుండి సంచరిస్తున్నందున ధనయోగం అనేది ఏర్పరుస్తాడు మరియు పంటను కూడా పెంపొందిస్తాడు. అలాగే గొప్ప ఆర్థిక బహుమతులను కూడా కల్పిస్తూ ఉంటాడు. ఇక ఆర్థిక సంతులనం పెరుగుతుంది మరియు సంపాదించడంలో విజయాన్ని కూడా సాధిస్తారు. మేషరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఇక సంపాదించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి నలుగురిలో గౌరవం అనేది పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అందరూ శ్రద్ధగా వింటారు మరియు గౌరవిస్తారు, అలాగే అర్థం చేసుకుంటారు కూడా. ఇక మేషరాశిలో బృహస్పతి మిమ్మల్ని కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంచడానికి తోడ్పడతాడు. అలాగే మీ పూర్వీకుల వ్యాపారం చేస్తే ఆ వ్యాపార ప్రయాణంలో ఆశించిన ప్రయోజనాలను మీరు అనుభవించగలుగుతారు. కుటుంబంలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆనందం మరియు ఆశీర్వాదాలు అనేవి మీకు లభిస్తాయి. ఇక 2వ స్థానంలో ఉన్న గురుగ్రహం మారడం వలన 2024లో కూడా కుటుంబానికి కొన్ని సానుకూలమైన వార్తలు అనేవి అందుతాయి. అలాగే కుటుంబంలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం కావచ్చు లేదా సంతానం కలగవచ్చు. దానివలన కుటుంబం అనేది సంతోషం అనేది ఏర్పడుతుంది. ఇక గురుగ్రహం అనేది 2వ స్థానంలో ఉంటాడు. అలాగే గురుగ్రహం 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానాలను ప్రభావితం చేస్తాడు. 6వ స్థానంలో ఉన్న బృహస్పతి యొక్క అంశం కారణంగా మీరు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. అలాగే పాత అప్పులను తీర్చగలుగుతారు, బ్యాంకు రుణాలను కూడా తిరిగి చెల్లించగలుగుతారు. ఇక మొత్తంగా చెప్పుకుంటే అప్పుల భారం అనేది మేషరాశి వారికి తగ్గిపోతుంది. ఇక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు సన్నిహితులుగా మారిపోతారు. మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అంతేకాకుండా మీకు గౌరవ మర్యాదలను కూడా ఇస్తారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మంచి విద్యా పనితీరును పొందగలుగుతారు. అలాగే వివాహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అత్తమామలతో అనుబంధం అనేది మెరుగుపడుతుంది. అలాగే తమ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రేమను పొందగలుగుతారు. అలాగే కుటుంబం మధ్య సామరస్యం అనేది పెరుగుతుంది, ప్రేమ భావన పెరుగుతుంది. ఇక 10వ ఇంట గురుగ్రహం ఉండడం వలన అతని దృష్టి వలన వృత్తిలో విజయం అనేది లభిస్తుంది. ఇక మీ సమర్థత మరియు గ్రహణ శక్తితో మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని కల్పిస్తాడు గురుగ్రహం. అలాగే గురుగ్రహం బలహీన స్థితిలో ఉన్నప్పుడు అంటే మే 3 మరియు జూన్ 3 మధ్య కాలంలో
అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది, కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులను నొప్పించకుండా మీ కుటుంబ సభ్యులను ఐక్యంగా ఉంచడం మీకు కొంత కష్టమవుతుంది. కానీ మీ తెలివితేటలు, అవగాహనతో కొంత విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ సమస్యలకు పరిష్కారాలను కూడా కనుగొనగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శాలరీస్ పెరగడం, ఆగిపోయిన ప్రమోషన్స్ కూడా మళ్ళీ తిరిగి పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మున్పటి కంటే ఎక్కువ లాభాలనేవి లభిస్తాయి. అలాగే కెరియర్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తాడు. ఈ సమయాన మేషరాశి వారు గురుగ్రహ ప్రభావం వలన ద్రవ్య ప్రయోజనాలను పొందినప్పటికీ ఈ కాలంలో కొంత బరువు పెరగడం వలన ఉబకాయమైన సమస్యలు వస్తాయి. అలాగే చాలా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. వీటిని తప్పించుకోవడానికి యోగాసనాలు వేయాలి. అలాగే మీరు సమతుల్యమైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకొని సరైన సమయంలో నిద్రించడం వలన ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఈ గురుగ్రహం అనేది వృషభ రాశిలో ప్రవేశించడం వలన మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉంటాయి. అప్రయత్న ధనప్రాప్తి బాగా అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు అనేవి కల్పిస్తారు. ఎక్కువగా ఆస్తి కలిసి వస్తుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. లాటరీలు, జూదాలు, ఆర్థిక లావాదేవీలు, షేర్ల వంటివి అంచనాలకు మించి కలిసి వస్తాయి. రాయల్టీలు, ఇన్సూరెన్స్, పెన్షన్ల ద్వారా కూడా ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక రుణాలతో పాటు స్వల్పకాలిక రుణ సమస్యలను కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే గురుగ్రహం వృషభంలోకి మారడం వలన ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ప్రమోషన్స్తో కూడిన బదిలీలనేవి జరుగుతాయి. కోరుకున్న చోట్లకు బదిలీలు జరుగుతాయి. అలాగే ఎవరికైతే పర్మనెంట్ కాలేదో వారికి పర్మనెంట్ అవుతుంది. ఐటీ ఉద్యోగులకు అధిక జీతంతో మరొక కంపెనీకి మారే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా మంచి ఉద్యోగం లభిస్తుంది. మంచి జీతంలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. నూతన వాహనాలను కూడా కొనుగోలు చేయగలుగుతారు. అయితే కార్మికులకు ఇది చాలా అనుకూలమైన సమయం. వేతనాలు బాగా పెరుగుతాయి. ఇక విదేశీ ఉద్యోగముల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలమైనదిగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయాన్ని పొందుతారు. ప్రజలలోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరును పొందుతారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి అనేది లేదా అధికారం అనేది లభిస్తుంది. ఆర్థికంగా మీరు చాలా బలపడతారు. ఖర్చులు అధికంగా చేసినప్పటికీ ఆర్థికంగా అయితే ఎలాంటి లోటైతే కనిపించట్లేదు. ఇక మేషరాశి వారికి గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేయడం వలన మేషరాశిలోని ఎవరైతే కళాకారులు ఉన్నారో వారిని చూసుకున్నట్లయితే గురుబలం బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారు మరియు గాయకులు, దర్శకులు ఎవరైతే ఉన్నారో అలాగే టెక్నీషియన్స్, రచయితలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అధికంగా లభిస్తాయి. అలాగే జీవితంలో స్థిరపడతారు. ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల ద్వారా వీరు అవార్డులను, రివార్డులను కూడా అందుకోగలుగుతారు. గురుగ్రహం వృషభ రాశిలోకి మారడం వలన వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలను పొందుతారు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేషమైన లాభం అనేది లభిస్తుంది. కిరాణా మరియు హోటల్స్ రంగాల వారికి అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా మంచి స్థితి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో ఉన్నారో వారికి భాగస్వాములతో సరైన అవగాహన అనేది కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి విశేషమైన లాభాలు లభిస్తాయి. అలాగే రైస్ మిల్లర్స్కి కూడా ప్రభుత్వ రంగం తరపున లాభాలు అనేవి, పథకాలు అనేవి లభిస్తాయి. ఆయిల్ వ్యాపారస్తులకు కూడా విశేషమైన లాభాలు ఉన్నాయి. సరుకులు నిల్వ చేయ గోడౌన్ వారికి కూడా చాలా బాగుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా గత సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. భూముల ధరలు కూడా బాగా పెరుగుతాయి ఈ సమయాన. ఇక రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరి సహకారం అనేది అందుతుంది. అలాగే అందరి మన్ననలను పొందుతారు. ఇక కాంట్రాక్ట్ వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. వారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు. మంచి విజయం అనేది పొందుతారు. ఇక మేషరాశిలోని విద్యార్థులకు ఈ గురుగ్రహం వృషభ రాశిలోకి మారినప్పుడు జరిగే ఫలితాల గురించి చూసుకున్నట్లయితే
విద్యార్థులకు గురుబలం వలన చదువుపై శ్రద్ధ పెరుగుతుంది, మంచి విజయాలను సాధిస్తారు. మంచి మార్కులతో వారు అనుకున్న చోట మీరు సీట్లను పొందగలుగుతారు. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ రంగంలో పాలిటెక్నిక్, బీఎడ్ వాళ్ళు ఎవరైతే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారో వారు మంచి ర్యాంకులను పొందుతారు. అలాగే కోరుకున్న చోట్ల సీట్లను కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి వీసాలో ఉన్న ఏవైతే చిక్కులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. విదేశీ విద్య అభ్యసించే అవకాశం కూడా ఈ సంవత్సరం చాలా బాగా కనబడుతుంది. ఇక క్రీడాకారులకు చూసుకున్నట్లయితే మేషరాశిలోని క్రీడాకారులకు గురుబలంతో సహా శని గ్రహ బలం వలన వీరికి చాలా బాగుంటుంది. మంచి విజయాలను పొందుతారు. అలాగే ఉన్నత స్థాయి జట్లలో స్థానాన్ని పొందగలుగుతారు. మరి మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. మంచి అవార్డులను, రివార్డులను కూడా పొందగలుగుతారు. ఇక మేషరాశిలోని వ్యవసాయదారులను చూసుకున్నట్లయితే ఈ గురు గ్రహం అనేది వృషభ రాశిలోకి మారడం వలన వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. మంచి లాభాలను పొందుతారు. స్థిరాస్తులను సొంతం చేసుకోగలుగుతారు. అలాగే గృహంలో శుభకార్యాలను కూడా నిర్వహించగలుగుతారు. ఇక ఎవరైతే రొయ్యల చేపల వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా దిగుబడి బాగుంటుంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలను లభిస్తాయి. వీరికి కూడా గత సంవత్సరం కంటే మంచి లాభాలను పొందుతారు. ఇక కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వ పరంగా లాభాలను వీరు పొందగలుగుతారు. ఇక మేషరాశిలోని స్త్రీల విషయానికి వస్తే గురు గ్రహం వృషభ రాశిలోకి మారడం వలన ఈ సంవత్సరం స్త్రీలకు చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే కుటుంబంలో మీరు అందరూ మీ మాటను వింటారు. అలాగే బంధుమిత్రులు కూడా మీ సలహాలను పాటిస్తారు. ఇక స్థిరాస్తులను మీరు సొంతం చేసుకోగలుగుతారు. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవగాహన అనేది కలుగుతుంది. గతంలో విడిపోయిన వారు కూడా ఈ సమయాన్ని కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక సంతాన సౌఖ్యం ఉంది. జీవనం ఆనందంగా గడిచిపోయే అవకాశం అయితే చాలా ఉంది. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం స్త్రీలు కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉబకాయంతో కూడా బాధపడే అవకాశం ఉంది. యోగాభ్యాసనం చేయండి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోండి. మీరు సరైన సమయానికి నిద్రించి సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ గురు గ్రహ స్థానం మార్పిడి వలన స్త్రీ పురుషులకు బాగుంటుంది. మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. జీవితంలో ఔన్నత్యం అనేది పెరుగుతుంది. అన్నింట సాధించాలన్న తపన కూడా పెరుగుతుంది. బలంతో కార్యలాభం కలుగుతుంది. ధైర్య సాహసాలు, దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక అయినప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి కాబట్టి కొన్ని పరిహారాలు అయితే పాటించాల్సి ఉంటుంది. మేషరాశి వారు గురువారం నియమాలను పాటించాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ప్రతి గురువారం రోజు మీరు ఓం గ్రామం గ్రీం గ్రౌం సహా గురువే నమః అనే మంత్రాన్ని, బీజ మంత్రాన్ని పఠించడం వలన మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇది మీరు ప్రతి గురువారం రోజు 108 సార్లు పఠించడం వలన మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆవు పాలతో, ఎర్రటి ఆవు పాలతో స్వీట్లని తయారు చేసి విష్ణువుకు నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అలాగే గురువారం నాడు గురుగ్రహం యొక్క ఆశీర్వాదం పొందడానికి విద్యార్థులకు లేదా బ్రాహ్మణులకు వారు చదువుకోవడానికి కావలసిన సామగ్రిని, అంటే పుస్తకాలని కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, బహుమతిగా ఇవ్వడం వలన మీకు గురుగ్రహం యొక్క ఆశీర్వచనం అనేది దొరుకుతుంది. ఇవ్వండి. గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారడం వలన మేషరాశి వారికి కలిగే ఫలితాలు మరియు వాటి యొక్క పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.